నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొండల సురేష్ బాబు గారు ఉన్నారు. జూలై మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి మణికంఠ గారు. గురుగారు, జూలై మాసం, ఆషాఢ మాసం మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఎస్పెషల్లీ ఏలినాటి శనిలో ఉన్నారు. మరి దీని తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ నెల ఉంటుందా, లేదంటే పర్వాలేదంటారా? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఈ జూలై మంత్కి ఇట్స్లపై చాలా విశిష్టత ఉందండి. ఇందులో ఎవరైతే కనుక బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ తగిన పరిహారాలు చేసుకున్న ఒక బెస్ట్ విశిష్టత గల రోజులు మొత్తం ఇందులో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఆషాఢ మనకి నవరాత్రులు అని చెప్తారు. ఇది జూన్ 26 నుంచి జూలై 4 వరకు ఉంది. ఇది ఎవరెవరికి చేసుకుంటే బాగా కలిసి వస్తుందంటే, ఫస్ట్ భార్యాభర్తలు ఎవరైనా సరే కనుక డైవర్సుల దాకా వెళ్ళిపోయేసి కోర్టు కేసుల్లో ఉన్నవి ముందుకు రాని వాళ్ళు ఇది ఖచ్చితంగా చేసుకుంటే రిలీఫ్ వస్తుంది. రెండోది, రియల్ ఎస్టేట్ ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు సరిగా లేదో, న్యాచురల్గా సరిగా లేదు, వాళ్ళు కనుక చేసుకుంటే చాలా వృద్ధి వస్తుంది. మూడోది, ఎవరికని మనం చెప్పుకుంటే మనకి వ్యవసాయదారులు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అందుకని ఈ నవరాత్రుల్ని ఎవ్వరూ మిస్ కాకుండా చక్కగా చేసుకొని అందరూ ఏమన్నా వృద్ధి జరగాలి, డెవలప్ అవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. దీనితో పాటు గురు పూర్ణిమ జూలై 10వ తారీఖున ఉందండి. గురు పూర్ణిమ రోజు వచ్చేప్పుడు మనం కనుక చూసుకుంటే, గురు వల్ల ఎవరైతే కనుక పీడలు పడుతున్నారో, తర్వాత గురు దశ నడుస్తుందో వీళ్ళతో పాటు ఎవరికైతే చదువు సరిగా రావటం లేదో, తర్వాత ధన ప్రవాహం సరిగా ఉండటం లేదు, సంతానం సరిగా ఉండట్లేదు, వీళ్ళ యొక్క గురు ఆశీర్వాదం ఉంటే వస్తుందండి. గురువుకి శుశ్రూష అంటారు. అంటే ఏమిటి? సేవ చేయమని అడగమాట. ఎలాంటి సేవ చేయాలి? వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, గొడుగులు ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, వాళ్ళకి ఏమైనా కావాలంటే బుక్స్ ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా చేయాలంటే హెల్ప్ కనుక చేస్తూ ఉంటే వాళ్ళకి ఆశీర్వాదం తర జ్ఞానం వస్తుంది. తర్వాత నాగపంచమి అని మనకి ఉంటుందండి. ఇది ఎవరైతే సంతానానికి గురించి ప్రయత్నం చేస్తే సంతానం కావటం లేదో, అలానే మిస్క్యారేజ్ అవుతూ ఉన్నా, తర్వాత సంతాన వృద్ధి సరిగా జరగబోతున్నా, తల్లిదండ్రులకి ప్లస్ పిల్లలకి ఎప్పుడు గొడవలు అవుతున్నా కానీ చాలామంది కంప్లైంట్ చేస్తుంటామండి, మా పిల్లలు మా మాట వింటలేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను ఈ రోజున నాగుల చవితి, నాగుల పంచమిని చక్కగా జరుపుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఈ విధంగా చాలా అన్ని ముఖ్యమైన సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ డేట్స్ని, ఈ అకేషన్స్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకొని పూజలు చేసుకుంటే ఇది ఒక బెస్ట్ పరిహారం అండి. అంటే ఇవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి, రిపీటెడ్గా వచ్చాయి కాదు కదండి. కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని చక్కగా అవన్నీ చేసుకోవాలని మనం కోరుకుందాం. నా మేషరాశి కనుక వస్తే ఇందులో అశ్విని 1, 2, 3 పాదాలు, భరణి 1, 2, 3 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు. ఈ మంత్లో మనకి 2 గ్రహాలు చలనం ఉందండి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి మంత్ చాలా వెరైటీగా ఉంటుందండి. మేషరాశి వాళ్ళకి ఏ గ్రహాలు మంచి చేయాలో అవి మంచి చేయటం లేదు, ఏ గ్రహాలు చెడు చేయాలో అవి చెడు చేయటం లేదు. అంటే చూసుకుంటే ఒక రకంగా వీళ్ళకి చాలా బ్యాలెన్స్డ్గా, న్యూట్రల్గా, తటస్థంగా ఉండే మంత్. వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతాయని నేనేమనుకోను, అలా అని వండర్స్ జరుగుతాయని కూడా మనం ఏం అనుకోని అవసరం లేదు. బట్ బేసికల్గా ధనం అయితే వస్తుంది, అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూస్తే, సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఫస్ట్ 15 డేస్ చాలా బాగుంటుంది, తర్వాత 15 డేస్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూలైలో. ఎందుకంటే ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి ధన ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, అనుకున్న పనులన్నీ జరగటము, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపద బాగుంటాయి. సూర్యుడు బాగా సపోర్ట్ చేస్తాడు. కానీ 4వ ఇంట్లో 15 తర్వాత మారటంతో ఏమవుతుందంటే గృహ ఛిద్రం, ఇంట్లో ఏదో ఒక గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహ ఛిద్రం సౌఖ్యహాని మభోజనం, అంతేకాకుండా ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థ రవి సంయుతే అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే ఇంట్లో గొడవలు ఉంటాయి, తర్వాత లోన ఏదో ఒక విచారం కలిగే సిచ్యువేషన్స్ ఉంటాయి, సౌఖ్యహాని, కంఫర్టబుల్గా ఉండదు ఇంటికి సంబంధించిన విషయాల్లో, భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణే విఘ్నం ఆప్నోతి, ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వస్తాయి అని మనకి శాస్త్రాలు వివరించబడినాయి. కానీ ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు వీళ్ళు. జాబ్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మంచి ఉన్నతిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది, కానీ ప్రొఫెషన్లో బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి కుజుడు 5వ ఇంట్లో ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండాలి యాక్చువల్గా. కానీ ఇందాక ముందు మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఇబ్బంది పెట్టాల్సిన ప్లానెట్స్ అయ్యి వీళ్ళని ఇబ్బంది చేయట్లేదు. వీళ్ళకి చాలా అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే అతిగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లైట్గా దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువగా ఉంది, కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వీళ్ళకి
శుక్రుడు 2వ ఇంట్లో ఉండటంతో చాలా చక్కగా మంచి యోగ్యతను ఇస్తున్నాడు. శుక్రుడు 100% పర్ఫెక్ట్గా చాలా హెల్ప్ చేస్తున్నాడని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం. అంటే జెంట్స్ అయితే స్త్రీలతో చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులను చేసుకుంటూ ఉంటారు. స్త్రీలు అయితే పురుషులతో చక్కగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు. యశత్కరం, చాలా కీర్తివంతంగా చక్కగా ఉంటారు మనం చెప్పుకోవచ్చు. దేహ సౌఖ్యం, శరీరం కూడా చాలా ఏమంటారంటే కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటుంది. వస్త్రలాభం ఉంటుంది. ఇవన్నీ మనకి శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల జరుగుతుంది. ఈ టైంలో వాళ్ళకి ధనం బాగుంటుంది, చక్కగా మాట్లాడుతూ ఉంటారు వేరే వాళ్ళతో. కానీ వీళ్ళకి 8th హౌస్లో దృష్టి ఉండటంతో మంచి ఫుడ్ తినటం, తర్వాత యాన్సిస్టర్స్ నుంచి సపోర్ట్ రావటము, అప్పటిదాకా వీళ్ళకి తెలవని కొన్ని ఏమంటారంటే కన్ఫ్యూజన్లు కనుక ఏమైనా ఉంటే వాటిలో మంచి వృద్ధి రావటము, తర్వాత పిహెచ్డి హోల్డర్స్, రీసెర్చ్ హోల్డర్స్ వీళ్ళందరికీ చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఒక బెనిఫిషియల్ అయిన టైం అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే ఒక 70% వీళ్ళకి చాలా పాజిటివ్గానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారు, ఎస్పెషల్లీ వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్? ఇందులో అశ్విని, భరణి, కృతిక నక్షత్రాలు. వీళ్ళకి అశ్విని వాళ్ళకి కనుక చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది, తర్వాత మృష్టాన్నం ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అయితే ఛాలెంజెస్ వచ్చేటప్పటికి ధనహీనత, బంధనము అని మనకు చెప్తారు. ఇక్కడ బంధనము అంటే మీనింగ్ ఏంటంటే కన్ఫ్యూజ్ అనే స్థితిలో ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అంటే ఫ్యూచర్కి వెళ్తే ఎలా ఉంటుంది, వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, ఏ డైరెక్షన్ వెళ్తే బాగుంటుంది అని ఒక సందిగ్ధకు గురైపోయి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఈ టైంలో వీళ్ళకి మెంటార్స్ హెల్ప్, కన్సల్టెంట్స్ హెల్ప్ కనుక తీసుకుంటే, లేదంటే ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ చార్ట్ కనుక చూపించుకుంటే చాలా బాగుంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్నం ఉంటుంది. అయితే వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి ఇలా కనిపిస్తుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, మృష్టాన్నం మంచి భోజనాలు, ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. బంధించబడినట్లుండే పరిస్థితి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా లత్త అని ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. వీటి ప్రకారం కనుక చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా స్త్రీల నుంచి వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే స్త్రీలు అనుకోండి, పురుషుల ద్వారా ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరో ఒకళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళకి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ తీసుకునేటప్పుడు బై మిస్టేక్ వీళ్ళు ఎక్కువగా రాంగ్గా ఇచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే కృతికా నక్షత్రం వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఉండటంతో వీళ్ళకి కార్యనాశనము, బుద్ధినాశనము 2 జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కొంచెం వర్క్ చేసే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకొని పేషెన్సీగా, అంటే హరి కయోటిక్ మేనర్లో కాకుండా ప్రశాంతమైన టైం తీసుకొని ఆలోచించి చేసుకుంటే బాగుంటుందండి. ఇక ల్యాండ్స్ విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? లైక్ మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయా? వీళ్ళకి కుజుడు 5వ ఇంట్లో ఉండి సహజంగా అయితే మోసపోవాలి, కానీ ఈ టైంలో వీళ్ళకి మోసపోయేంత పరిస్థితి అయితే ఏది లేదండి. ఇక కోర్టు సమస్యలు కావచ్చు, ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు న్యాయం కోసం, వాళ్ళకి ఏదన్నా అనుకూలంగా రావచ్చా ఫలితాలు ఏదన్నా కూడా? కోర్టు కేసులు అయితే వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయండి. ఎందుకంటే మనకి శుక్రుడు 8th హౌస్లో చూడటం వల్ల, తర్వాత వీళ్ళకి అపోనెంట్స్ మీద వీళ్ళకి చెయ్యి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. అందులోనూ జూలై 1st 15 days సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో కోర్టు ఫేస్లో వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయి. ఇక విశేషంగా ఆషాఢ మాసం కాబట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కాస్త శని ప్రభావం అనేది తగ్గుతుందంటారు సార్ వీళ్ళు? మీరు అడిగినట్టు వీళ్ళకి శని ప్రభావం ఏలినాటి శని నడుస్తుందండి. ఫస్ట్ ఫేజ్లో కొంచెం అప్పుడు ఫోన్స్ అవన్నీ రావడం స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు మార్నింగ్ 7:30కే కాల్ వచ్చింది. అది ఆ ప్లేస్ వచ్చేటప్పటికి అనంతపురం దగ్గర సమ్ ప్రాబ్లం అండి. జెంట్ కాల్ చేసింది, వాళ్ళ రాశి చెప్పించుకున్నారు. వాళ్ళ మిస్సెస్ది మేషరాశి అంట. సో వాళ్ళతో చాలా ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయండి, డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో అలా స్లోగా సెన్స్ అవుతున్నారండి ఫ్యామిలీలో. ఈ రాశితో వీళ్ళు ఇంట్లో కనుక ఫ్యామిలీతో ఈ రాశితో పాటు కుంభరాశి ఉన్న, మీనరాశి ఉన్న, తర్వాత సింహరాశి ఉన్న, ధనుసు రాశి ఉన్న ప్రాబ్లమ్స్ అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆల్ ఫైరీ సైన్స్ మేష, సింహ, ధనస్సు ఇలా అందరికీ ఇది ఉందండి. ఏలినాటి శనికి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం ఆ ఇంట్లో ఉంటూ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా దాని యొక్క శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తగిన విధంగా జాగ్రత్త తీసుకోవటం. హారోస్కోప్లో ఒకసారి అందరూ చెక్ చేయించుకుంటే బెటర్ అండి. చూడండి, మార్నింగ్ నాకు కాల్ చేసిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు హారోస్కోప్ తీసుకున్నారు.
అది నాకు పర్లేదు అనిపించింది, అంత పెద్ద ప్రాబ్లం లేదు. కానీ వెంటనే వాళ్ళ మిస్సెస్ ఎందుకు అడిగాను నేను, వాళ్ళ నక్షత్రం ఏంటంటే వాళ్ళు వెంటనే మేషరాశి అని చెప్పి నాకు అర్థమైపోయింది సీను. ప్రాబ్లం అంతా అక్కడి నుంచే ట్రిగ్గర్ అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే శని పీడలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే మేము బాగున్న ఎదుటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు మేము బాగున్న ఏడు వాళ్ళు ఇబ్బంది వస్తుంది అనుకుంటారు. యాక్చువల్గా ఒక సినారీ ఏంటంటే వాళ్ళ మిస్సెస్ నుంచి ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకి మేషరాశి ఉంది కాబట్టి వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలి, టెన్షన్ పెట్టకూడదు చెప్పా. వాళ్ళకి మైండ్ సెన్సిటివ్గా ఉంటుంది ఈ టైంలో. వాళ్ళు ఏదన్నా కానీ మీరు పట్టించుకోకండి, జస్ట్ అలా వదిలిపెట్టండి. కౌన్సిలింగ్ సెషన్ అంతా వెళ్ళిపోయింది అనుకోండి, అది వేరే విషయం. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే మీరు అడిగిన విధంగా వీళ్ళకి పరిహారాలు ఒకసారి మనం మేషరాశి వాళ్ళకి మన ఇద్దరం చేసిన ఒక వీడియో ఉందండి ఉగాదికి, అందులో చాలా పరిహారాలు చెప్పడం జరిగింది. అవి కాకుండా వీళ్ళు ఏమైనా గనక చేసుకోగలిగితే ఈసారి బంధించబడినట్లు ఉన్న పరిస్థితి నుంచి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్గా తిరుపతి కానివ్వండి, సింహాచలం కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, ఈ కనుక విష్ణువుకి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. బట్ మనకి హైదరాబాద్లో ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నారంటే పెంజర్ల అని, కొత్తూరు అంటారనమాట, అక్కడ మనకి బెంగళూరు హైవేలో వస్తుంది. అక్కడ అనంత పద్మనాభ స్వామి నా వీడియోలు చూసి అక్కడికి వెళ్ళి కొంతమంది నాకు మళ్ళీ ఫోన్ చేశారు, అంటే మీరు చెప్పాం కదండి వెళ్ళామండి అని. ఒకళ్ళు ఇలానే అమెరికాలో వాళ్ళ పిల్లలు మన వాళ్ళకి ఏదో బాగలేదంటండి హెల్త్, సో నా వీడియో చూసి అక్కడికి వెళ్ళారు. నేను అదే టైంకి ఆ టెంపుల్కి వెళ్ళాను అనమాట. నన్ను చూసి ఏమంటే మీ వీడియో చూసి ఏమంటే వచ్చామండి. సెకండ్ టైం వస్తున్నారంట అక్కడికి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా సమస్య ఉందని అనుకున్నారు. 18 days తర్వాత 11 days తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపించిందంట. అందుకని మళ్ళీ వెంటనే ఆ టెంపుల్కి వచ్చేసి గుర్తుపట్టి అడిగారు అనమాట. సో నేను పర్సనల్గా 2-3 times విజిట్ చేశాను. చాలా బాగుంటుందండి, కమ్మగా చెట్లు ఉంటాయి, చక్కగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు, హ్యాపీగా టైం అంతా స్పెండ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేను అందరికీ ఒక పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, తర్వాత ధనం సరిగా రావట్లేదు అనుకున్న వాళ్ళకంతా అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది. సో వీటితో పాటు సుదర్శన హోమం చేయించుకోవచ్చు. ఇంకా వీళ్ళకి ధనహీనత, మనకి లక్ష్మీ మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఏలినాడు శని ఉన్నందు కారణంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.